మంచి ఉత్సాహంగా ఉన్నావు. కొంప తీసి ప్రేమలో కనిపడ్డావా ఏంటి? ప్రేమలో పడ్డమాట నిజమే, కానీ నా ప్రేమ నెరవేరదు. ఏరా ఎందుకని? మా నాన్నగారి గురించి నీకు తెలిసిందే కదా, పరువు ప్రదర్శన అంటూ పోగలాట పడతాడు. కట్నాలు కానుకలు కావాలి. ఆ పరువులో పడి ఈ మధ్యనే మా అన్నని కూడా పోగొట్టుకున్నాడు. ఎలా మాత్రమే ఆలోచిస్తున్నాను. అలాంటప్పుడు ఈ పెళ్ళి. ఒరే అవినాష్, నువ్వు ప్రేమించిన అమ్మాయి పేరు చెప్పరా. నా పెళ్లితో పాటు నీ పెళ్లి జరిగేటట్టు చూస్తాను. ఏంటి నీకు పెళ్ళా? ఏరా నేను పెళ్లి చేసుకోకూడదా? అలాని కాదురా, ఒక్క అమ్మ వైపు కూడా కళ్ళెత్తి చూడాలి. నువ్వు ఇంత త్వరగా పెళ్లికి సిద్ధపడ్డావంటే ఆశ్చర్యంగా ఉందా? ఇంతకీ మా అమ్మాయి ఎవరు? ఆమె పేరేంటి, ఊరేంటి? అరే ఆ అమ్మాయి కూడా మన ఇండియా అమ్మాయి. వాళ్ళది విజయవాడే. ఇక్కడే నాతో పాటు మెడిసిన్ చేస్తుంది. అది సరే కానీ నువ్వు ప్రేమించిన అమ్మాయి పేరు చెప్పరా. ఇది చాలా అన్యాయం. ఎక్కడ ఏకన్నా పెళ్లి కోచుతో వచ్చి నన్ను ముందు చెప్పమన్నా కరెక్ట్ కాదు. ముందు నువ్వే చెప్పు. లేదురా, ముందు నువ్వే చెప్పాలి. అంతేకాదు ఇగో వెడ్డింగ్ కార్డ్ డిజైన్స్ కూడా తీసుకొచ్చాను. వీటిలో ఏదో ఒకటి నువ్వు సెలెక్ట్ చేయాలి. ఇది చాలా అన్యాయం. నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయి పేరు చెప్పాలంటే ఏకంగా టాపిక్ని డైవర్ట్ చేశావు. సరే, ఈ రోజు కాకపోయినా పెళ్లి రోజున చూడకపోతానా? అలారా దానికి. ఆ సిగరెట్ మాట్లాడి వింటావా? చూడు దొద్దు నువ్వు టీవీ పేషెంట్ లాగా. అబ్బా ఆపరా బాబు, ఏదో తగ్గినంత మాత్రాన నాకేమైనా టీబీనా క్యాన్సరా? ఏదో చిన్న పొడిదకు. నిన్ననే డాక్టర్ చూపించాను, ఏవో టెస్టులు చేశాడు. ఆ రిపోర్ట్స్ కూడా వస్తూ వస్తూ ఇప్పుడే తీసుకున్నాను. అవా బ్యాగ్లోనే ఉన్నాయి. ఇంకెంతో కాలం బతకండి. నేను ఎవరికి ఏమన్యాయం చేశానండ్రా? దేవుడు నాకు ఇంత పెద్ద శక్తి లేదు. నేను చనిపోయే ముందు నాది చివరి కోరుకుందరా. చెప్పరా, తీరుస్తావా? చెప్పరా, చెప్పు. నాకు ఈ చెప్పు ఉందని ఎవరికి చెప్పడని మూడో కంటి తెలియనాను. నాకు మాట అంటే అమ్మ నాన్నకి చెప్పకూడదు. వద్దురా, అది కూడా తెలియకూడదు. అంతేకాదు మరో మాట కూడా చెప్పరా. నువ్వేం చేయమని చేయడానికి నేను రెడీగా ఉన్నాను. చెప్పరా. సరే అవినాష్, నేను ప్రేమిస్తున్న అమ్మాయి నేనంటే ప్రాణంరా. అలాంటప్పుడు నాకు ఇలా జరుగుతుందని తెలిస్తే అది పట్టుకోలేదు. నాకన్నా ముందు తనే చనిపోతుందిరా. అందుకు నువ్వు నాకు సహాయం చేయాలి. ఏం చేయమని నేను రెడీగా ఉన్నాను. చెప్పాను. నువ్వు ఏమీ లేదు.
ఆమెకి నా మీద అసహ్యం కలిగేలా చేసి ఆమె మనసు నుంచి నన్ను పూర్తిగా తెలిసివేయేలా చేయాలి. అంతేకాదు నువ్వు నాకు మరో మాట కూడా ఇవ్వాలి. చెప్పదగ్గర ఆమె నువ్వు పెళ్లి చేసుకోవాలరా. కిరణ్, అవునురా, నువ్వు సరిగానే విన్నా. ఆమె నిండి నూరేళ్ళు సుమంగలుగా ఉండాలి చూడాలన్నదే నా కోరిక. నా కోరిక తీరుతానని నాకు మాట ఎవరు అవినాష్, నువ్వెందుకు సందేహిస్తున్నావో నాకు తెలుసురా. ఆమె ఆమె చాలా పవిత్రమైందిరా. నేను ఆమెను ఏ రోజు తాకనైనా తాకలేదురా. నీ గురించి ఎలా చెడు చెప్పి నువ్వు చెడ్డవారిని ఎలా తప్పాలని ఆలోచిస్తున్నావు. ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నావు? అవన్నీ నేను చూసుకుంటాను. నువ్వు కేవలం ఖర్చు మాత్రం, మిగతాదంతా నేను చూసుకుంటాను. ఆ బ్యాగ్లోనే అమ్మాయి ఫోటో ఎడ్రెస్ ఉన్నారా. నువ్వు వెళ్ళి నా మీద ఏం సాధ్యం చెప్తావో నాకు తెలియదురా. నా నుంచి ఆమె దూరం అయిపోవాలి. ఇది ఎంత విచిత్రమైంది. మీరిద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించామన్నమాట. కిరణ్, ఈమెరా నేను ప్రేమించింది, నువ్వు పెళ్లి చేసుకోబోయేది. ఆమె నన్ను అసహించుకోవాలి. నువ్వు ఏం చెప్తావో నాకు అనవసరం.